హీరోయిన్ ఎవరి ఇష్టం బావ నీకు? అవును మరి హీరోలతో మనకేం పని వాళ్ళని మన బోవ పెడతారా? ఫేవరెట్ హీరో ఎవరు లేరండి నాకు. చూస్తాను. ఎవరు ఇష్టం లేదు హీరోలలో, ఎందుకంటే మన కోసం 24 గంటలు కష్టపడి మన ఒక రేంజ్ లో చూపించాలనే వాడే మన భర్త, తర్వాతకి తండ్రి, అంతే. ఇద్దరే నాకు ఫేవరెట్, అంతే. మూవీలలో ఏం నచ్చిందంటే పుష్ప 2 చూశాను. 1 బాగుంది, 2 బాగుంది, 2 బాలేదని నేను చెప్పలేను. చాలా బాగుంది. నిజం చెప్పాలంటే దాంట్లో పుష్ప 2లో అన్నీ నచ్చాయి, ఎందుకంటే సినిమా ఎంతో కష్టపడి తీస్తారు. మనం 5 నిమిషాలు చూసి ఆ సినిమా బాలేదని చెప్పడానికి రీజన్ లేదు, ఎందుకంటే మూవీ చేయాలంటే ఎంత కష్టపడాలో, మనం వరి పంట పండించాలంటే కూడా అంత కష్టపడాలి. అందుకనే నేనైతే బాలేదని చెప్పలేను. మా హస్బెండ్కి ఎవరి ఇష్టమా? హీరోలలో నేను ఎప్పుడూ అలా అడగలేదు ఎవరిష్టమని. మా హస్బెండ్ ఎప్పుడు నాకు చెప్పలేదు కూడా. హీరోయిన్ ఎవరి ఇష్టం బావ నీకు? చెప్పు బావ, ఎవరిష్టం? మా మిస్సెస్ ఇష్టం. నాకు మా మిస్సెస్ ఇష్టం అంటున్నా. అవును మరి హీరోలతో మనకేం పని వాళ్ళని మన బోవ పెడతారా? మనకేమైనా ఆదాయం అవుతుందా వాళ్ళతో? గట్టిగా మాట్లాడుతున్నా. కింద స్థాయిలో ఆ హీరోలని ఆదరించి మన ప్రాణాలు కోల్పోయారు. అవును, థియేటర్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ఎలా బాధపడుతున్నారో తెలుసా? మామూలుగా కాదు. అది వాళ్ళంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా ఫస్ట్ డే రావడం మరి అవసరం అంటారు. చాలా తప్పు వాళ్ళది, మెయిన్ తప్పంతా వాళ్ళ దగ్గరే ఉంది. అది మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ అట్లా క్రౌడ్ని క్రియేట్ చేసే ఫ్యాన్స్ మీరేం చెప్తారు? అది మనిషి ప్రాణాలు పోతున్నాయి కదా, బెనిఫిట్ షోల గురించి మీరేం చెప్తారు? ఏ రోజు ఎప్పుడైనా సినిమా రిలీజ్ కాగానే థియేటర్కి వెళ్ళకూడదు. ఒక 2 days 3 days ఆగి వెళ్తే మొత్తం క్రౌడ్ తగ్గిపోద్ది కదా, అప్పుడు వెళ్ళొచ్చు. లేకపోతే ఇప్పుడు ఆమె ప్రాణాలు తీసుకుందిగా, వాళ్ళ బిడ్డల్ని కోల్పోయిందిగా, అది వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు కదా. అది